ద ఫాస్టెస్ట్ వే టు బికమ్ సాఫ్ట్వేర్ డెవలపర్ అనే విషయం గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఫాస్ట్ గా సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ జాబ్ సంపాదించాలి అంటే ఏమేమి నేర్చుకోవాలి, ఏం నేర్చుకుంటే ఫాస్ట్ గా మీకు సాఫ్ట్వేర్ జాబ్ అనేది వస్తుంది అనే విషయం మీద క్షుణ్ణంగా ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు ఇప్పుడు మార్కెట్లోకి వెళ్ళి ఏదైనా సాఫ్ట్వేర్ నేర్చుకోవాలి అనుకున్నారు అంటే బయట ఇన్స్టిట్యూట్స్ ఎక్కడ ఉన్నాయో అక్కడికి వెళ్ళి చూడండి. చాలా సాఫ్ట్వేర్స్ మీకు కనిపిస్తాయి. ఒక దగ్గర ఏమో ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ అంటారు, ఇంకో దగ్గర ఏమో బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్ అంటారు, ఇంకో దగ్గర ఫుల్ స్టాక్ అంటారు, ఇంకో దగ్గర డెవాప్స్ అంటారు, ఇంకోలు సెక్యూరిటీ అంటారు, ఇంకోలు అడ్మినిస్ట్రేషన్ అంటారు. ఓకే, ఇలా రకరకాల సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటారు, ప్రోగ్రామర్ అంటారు. మళ్ళీ ప్రోగ్రామర్ అంటే జావానా, పైథానా, సియా, సి షార్పా, పర్లా, పిహెచ్పినా, ఇలా రకరకాల ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉన్నాయి. ఇలా ఇన్ని పేర్లు వినడంతో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ సైడ్ రావాలంటేనే చాలా మంది భయపడుతూ ఉంటారు అనమాట. ఓకే, ఇన్ని నేర్చుకోవాలా, ఇన్ని నేర్చుకుంటేనే నేను ఒక సాఫ్ట్వేర్ డెవలపర్ అవ్వగలనా అని డౌట్ తోని చాలా మంది సాఫ్ట్వేర్ సైడ్ రావడానికి కూడా ఇష్టపడరు అనమాట. అలాగే డిగ్రీ, ఏ డిగ్రీ ఉంటే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ సైడ్ రావాలి? నేను బీకామ్ హోల్డర్ని, నాకు వస్తుందా సాఫ్ట్వేర్ జాబు? లేదా ఒక బిఎస్సి చేశాను, నాకు జాబ్ వస్తుందా? ఓన్లీ బీటెక్ వాళ్ళకే వస్తుందా సాఫ్ట్వేర్ డెవలపర్గా అని ఇలా రకరకాల క్వశ్చన్స్తో ఉంటారు. ఇక్కడ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ సైడ్ రావాలి అంటే అసలు యాక్చువల్గా చెప్పాలంటే డిగ్రీ కూడా అవసరం లేదు. అంటే ఏదైనా ఒక పనిని సిస్టమేటిక్ లో అంటే సాఫ్ట్వేర్ తో సొల్యూషన్ కనిపెట్టగలిగే స్కిల్ మీకు ఉంటే అసలు డిగ్రీతో కూడా పని లేదు. అఫ్ కోర్స్ బిగ్ కంపెనీస్ లో డిగ్రీ మినిమం క్వాలిఫికేషన్ అంటారు కాబట్టి ఏదైనా డిగ్రీ మీ చేతిలో ఉంటే కనుక సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ సైడ్ రావచ్చు. ఓన్లీ బీటెక్ వాళ్ళే కాదు, బీకామ్ వాళ్ళు, ఈవెన్ బిఏ చేసినా సరే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ సైడ్ రావచ్చు. మరి ఏ డిగ్రీ అయినా పర్వాలేదు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ సైడ్ రావచ్చు అని చెప్తున్నారు. ఇన్ని సాఫ్ట్వేర్ కోడింగ్ ఇంత అంటే బీటెక్ లో అన్ని లాంగ్వేజెస్ నేర్పిస్తారు కదా, వాళ్ళతో పోలిస్తే మేము చేయగలమా అని ఒక డౌట్ వస్తుంది. యాక్చువల్గా చెప్పాలంటే వాళ్ళకి నేర్పించింది కూడా ఇండస్ట్రీలో రెడీగా నేర్పించట్లేదు. ఏది వాళ్ళు కూడా ఎన్హాన్స్ చేసుకుంటున్నారు, అంటే బయటకు వచ్చి వేరే సాఫ్ట్వేర్స్ నేర్చుకుంటున్నారు. ఓకే, కాలేజీలో ఉన్న నాలెడ్జ్ తోనే అందరికీ క్యాంపస్ ఇంటర్వ్యూస్ లో జాబ్స్ రావట్లేదు. తర్వాత ఎక్స్ట్రా నాలెడ్జ్ ని యాడ్ చేస్తున్నారు. ఎక్స్ట్రా నాలెడ్జ్ ని ఎందుకు యాడ్ చేస్తున్నారు అంటే ఈ రోజు ప్రజెంట్ ఇండస్ట్రీ ఎలా ఉంది అంటే కాలేజీలో నేర్పించిన కోడ్ మీద లేదా కాలేజీలో నేర్పించిన ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ మీద వర్క్ చేయట్లేదు. బయటకు వచ్చిన తర్వాత మీకు అన్ని కొత్తగా కనిపిస్తాయి. ఓకే, అవన్నిటిని నేర్చుకోవాలి అంటే వాళ్ళు కూడా ఎన్హాన్స్ చేసుకోవాల్సిందే. సో ఈ డిగ్రీ ఆ డిగ్రీ అని కాదు, ఏ డిగ్రీ హోల్డర్ అయినా సరే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ సైడ్ రావచ్చు. ఓకే, ఇప్పుడు ఇంత పెద్ద లిస్ట్ చెప్పారు కదా, ఆ లిస్ట్ మొత్తం నేర్చుకుంటేనే సాఫ్ట్వేర్ జాబ్ వస్తుందా అనే డౌట్ వస్తుంది కదా. అసలు అవసరమే లేదు, అన్ని నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, వెరీ సింపుల్, మీరు అర్థం చేసుకోండి. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో మూడు ఉంటాయి. ఒకటి బ్యాక్ ఎండ్, ఇంకోటి ఫ్రంట్ ఎండ్, ఇంకోటి మిడిల్ వేర్. ఓకే, అంటే బ్యాక్ ఎండ్ ఫ్రంట్ ఎండ్ తో కనెక్టివిటీ చేయడానికి ఒక లేయర్ ఉంటుంది అనమాట. సో 3 లేయర్స్ ఉంటాయి: బ్యాక్ ఎండ్ లేయర్, మిడిల్ లేయర్, ఫ్రంట్ ఎండ్ లేయర్. ఫ్రంట్ ఎండ్ అంటే డిజైనింగ్ సైడ్ వస్తుంది, లేదా ఫ్రంట్ ఎండ్ ఫంక్షనాలిటీ కిందకి వస్తుంది. అంటే డైనమిక్ గా ఏదైనా మూవ్మెంట్స్ చేయాలి అంటే కనుక, ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్, ఒక వెబ్ పేజ్ ఉందంటే డైనమిక్ గా ఏదైనా చిన్న చేంజెస్ చేయాలి, మౌస్ కర్సర్ అక్కడికి వెళ్ళగానే ఆటోమేటిక్ గా పాపప్ అవ్వాలి, డ్రాప్ డౌన్ అవ్వాలి, ఇలా రకరకాల ఫంక్షనాలిటీస్ ఉంటాయి. ఇదంతా ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ కిందకి వస్తుంది అనమాట. సో ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ అన్నారు కదా అని చెప్పేసి అందులో ఏమేమో లాంగ్వేజెస్ ఉంటాయి, అవన్నీ నేర్చుకోవాలేమో అని అనుకుంటారు. సో ఫ్రంట్ ఎండ్ డెవలపర్ గా, లేదా ఒక సింపుల్ గా ఇంకా అందరికీ అర్థమయ్యేటట్లు చెప్పాలంటే ఒక సూడో వెబ్ డెవలపర్. సూడో వెబ్ డెవలపర్ అంటే హీ డస్ నాట్ నీడ్ టు లెర్న్ ఎవ్రీథింగ్ రిలేటెడ్ టు వెబ్ డెవలప్మెంట్. ప్రతి ఒక్కటి వెబ్ డెవలప్మెంట్ కి సంబంధించిన ప్రతి ఒక్కటి నేర్చుకోవాల్సిన అవసరం లేదు. బేసిక్ HTML, CSS అండ్ ఒక CMS లైక్ వర్డ్ ప్రెస్ లాంటిది ప్రాపర్ గా నేర్చుకుంటే స్టార్టింగ్ జాబ్ అనేది మీకు వచ్చేస్తుంది. దాంతోనే స్టార్ట్ చేసుకోవచ్చు, ఒక వెబ్ డెవలప్మెంట్ కంపెనీలో మీరు జాయిన్ అయిపోవచ్చు. ఓకే, సో అది సింపుల్. ఒక వెబ్ డెవలపర్ గా జాబ్ సంపాదించిన తర్వాత నెక్స్ట్ ఫర్దర్ గా ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి అంటే ఇంకా బెటర్ లాంగ్వేజెస్ నేర్చుకొని, అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ PHP లాంటి లాంగ్వేజ్ మీద, స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ మీద ఫుల్ గ్రిప్ తెచ్చేసుకుంటే స్క్రాచ్ నుండి మీరు ఒక వెబ్ డెవలప్మెంట్ చేయొచ్చు అనమాట. సో ప్రతి కంపెనీలో స్క్రాచ్ నుండి వెబ్ డెవలప్మెంట్ చేయమని అడగరు. ఓకే, ఒక క్లయింట్ ఉన్నారంటే వాళ్ళు ఇచ్చే మనీని బట్టి, అంటే ఆ పర్టికులర్ ప్రాజెక్ట్ ఎంత మనీ అనేది చార్జ్ చేస్తున్నారో దాన్ని బట్టే ఇక్కడ ఏ కోడ్ను వాడాలి, ఎలా వాడాలి,
ఏ లెవెల్ ఆఫ్ ఇంజనీరింగ్ రిక్రూట్ చేసుకోవాలి అనేది ఆ కంపెనీ థింక్ చేస్తుంది. సో దట్ మీకు ఒక సింపుల్ జాబ్ రావాలి ఫస్ట్ అంటే ఒక వెబ్ డెవలపర్గా ట్రై చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ సైడ్ ఇంకొక వింగ్ ఏంటంటే ప్రోగ్రామింగ్ సైడ్. ఫర్ ఎగ్జాంపుల్ డేటా సైన్స్ అంటే డేటా బేస్ ఉంది, అంటే డేటా ఉంది, ఎవరి దగ్గర కొన్ని ఎక్సెల్ షీట్స్ ఉన్నాయి. ఎక్సెల్ షీట్స్ లో చాలా హ్యూజ్ డేటా ఉంది. ఆ డేటా అనేది రీడ్ చేయడానికి ప్రాపర్ గా అర్థం కావట్లేదు, లేదా ఒక సిస్టమేటిక్ పద్ధతిలో లేదు. ఓకే, ఆ డేటాని ఒక సిస్టమేటిక్ ఫార్మాట్ లోకి కన్వర్ట్ చేయడానికి బేసిక్ పైథాన్ నేర్చుకుని అందులో కోలమ్స్ ఉంటాయి కదా, సెల్స్ ఉంటాయి కదా, ఆ సెల్ లో ఉండే డేటాని రీడ్ చేసేటట్లు మీరు పైథాన్ ప్రోగ్రామ్ రాసి దాంట్లో ఉండే డేటాని అనలైజ్ చేసి అవుట్పుట్ అనేది క్లయింట్ కి రిక్వైర్మెంట్ కి తగ్గట్టుగా మీరు చూపించగలిగినప్పుడు ఒక సూడో పైథాన్ డెవలపర్ అనే జాబ్ రోల్ అనేది మీరు ట్రై చేసుకోవచ్చు అనమాట. అంటే పైథాన్ కంప్లీట్ గా నేర్చుకోవాల్సిన అవసరం లేదు, ఓన్లీ ఆ పర్టికులర్ డేటాని ఎలా రిట్రీవ్ చేసి ఎలా చూపించాలి అనే విషయాన్ని మీరు అర్థం చేసుకుంటే చాలు. దీనికి డేటాబేస్ కూడా అవసరం లేదు, ఒక ఎక్సెల్ షీట్ అంటున్నాను. సో ఎక్సెల్ షీట్ లో ఉన్న డేటాని ఫార్మాట్ మీకు రిక్వైర్డ్ ఫార్మాట్ లోకి మార్చడం కూడా ఒక జాబ్ రోలే. ఓకే, దానికి కూడా జాబ్స్ చాలా ఉంటాయి. మీరు ఒకసారి అంటే మీ మైండ్ ఇప్పుడు ఇంతకుముందు నేను వీడియో చేసినట్టు ఆ వీడియోలో ఏం చెప్పాను, క్రియేటివిటీ అనేది ఉండాలి అని చెప్పాను. క్రియేటివిటీ అనేది ఏంటంటే ఏదో బొమ్మలు గీసియాలి, సినిమా తీసియాలి, లేదా ఒక యాక్టింగ్ చేయాలి, లేదా డైలాగులు చెప్పాలి అని చెప్పేసి నేను చెప్పట్లేదు. క్రియేటివిటీ అంటే ఆ పర్టికులర్ కోడ్ తో ఒక బిజినెస్ లో ఎలా ఉపయోగపడుతుంది, ఒక బిజినెస్ మ్యాన్ కి అది ఎలా యూజ్ అవుతుంది. ఒక పని ఉంది అంటే రిపీటెడ్ గా జరుగుతున్న పనిని చాలా ఈజీగా సాఫ్ట్వేర్ తో ఎలా సొల్యూషన్ ప్రొవైడ్ చేయొచ్చు. ఇప్పుడు సాఫ్ట్వేర్ జనరల్ గా ఎందుకు వాడతామంటే హ్యూమన్ బీయింగ్ పనిచేసే టైంని తగ్గించడానికి. అంటే ఏదైనా ఒక వర్క్ ఉందంటే రిపీటెడ్ గా జరుగుతూ ఉంటే కనుక ఆ రిపీటెడ్ జాబ్ ని ఆటోమేటిక్ గా కంప్యూటర్ తో చేయించగలగడానికి ప్రోగ్రామ్స్ రాసి ఆ ప్రోగ్రామ్ అవుట్పుట్ అనేది అంటే ఆటోమేటిక్ గా మనం ఏదైనా ఇన్పుట్ ఇచ్చామంటే ఆటోమేటిక్ గా చూపించేస్తుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక డేట్ ఆఫ్ బర్త్ ఫైండ్ అవుట్ చేయాలి. డేట్ ఆఫ్ బర్త్ ఫైండ్ అవుట్ చేయాలంటే మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి, డేట్ ఆఫ్ బర్త్ కాదు, ఎన్ని సంవత్సరాలు మీకు ఏజ్ అనేది తెలియాలంటే డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వగానే ఆటోమేటిక్ గా క్యాల్కులేట్ చేసి ఎన్ని సంవత్సరాలని చూపించేస్తుంది. సంవత్సరాలతో సహా, డేట్ తో సహా, మొత్తం టోటల్ టైం తో సహా, సెకండ్స్ తో సహా చూపిస్తుంది అనమాట. ఇది కూడా ఒక సింపుల్ ప్రోగ్రామ్ అనుకోవచ్చు. ఇలా అప్లికేషన్స్ మీరు ఆలోచించుకుంటూ పోతే చాలా 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 అప్లికేషన్స్ ఉన్నాయన్నమాట. సో దానికి కూడా జాబ్స్ అనేవి చాలా అవైలబిలిటీలో ఉన్నాయి. సో మీరు వెబ్ పోర్టల్లో చూడగానే, ఇప్పుడు జాబ్ పోర్టల్లో చూడగానే వాళ్ళు మెన్షన్ చేస్తారు, ఇది కావాలి, ఇది కావాలి, ఈ డెవలప్మెంట్ కావాలి, ఈ డెవలప్మెంట్ కావాలి, ఈ లాంగ్వేజ్ వచ్చి ఉండాలి, ఈ లాంగ్వేజ్ వచ్చి ఉండాలి, ఇలా లిస్ట్ చాలా పెద్దది ఉండడంతో అది చూడగానే మీకు భయం వచ్చేస్తుంది అనమాట. సో అలా భయపడకుండా మీకు ఏదైతే వచ్చో దాన్ని మీ రెజ్యూమ్లో ప్రాపర్ గా పెట్టి జాబ్స్ ని అప్లై చేస్తూ పోండి. థౌసండ్స్ ఆఫ్ జాబ్స్ అప్లై చేయండి. డెఫినెట్ గా మీకు కావాల్సింది ఒకటే ఒక జాబ్, అంతే కదా. ఒక జాబ్ వస్తే చాలు. తర్వాత ఆ జాబ్ నుండి ఇంకో జాబ్కి జంప్ అవ్వాలంటే టైం తీసుకోవచ్చు, 1 year టైం తీసుకోవచ్చు, 2 years టైం తీసుకోవచ్చు. ఈ లోపల ఏమేమి స్కిల్స్ అవసరం పడుతుందో, ఒక పర్ఫెక్ట్ ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అవ్వడానికి ఏమేమి స్కిల్స్ కావాలో అవన్నీ నేర్చేసుకోండి, యాడ్ చేసేసుకోండి. అలాగే ఒక పర్ఫెక్ట్ బ్యాక్ ఎండ్ డెవలపర్ కావాలంటే ఇప్పుడు SQL నేర్చుకోవచ్చు, డేటాబేస్లతో ఎలా ఇంటరాక్టివిటీ, ఆ డేటాని రిట్రీవ్ ఎలా చేయాలి, ఇవన్నీ కూడా మీరు ప్రాపర్ గా నేర్చేసుకుంటే కనుక బ్యాక్ ఎండ్ డెవలపర్ గా అయిపోవచ్చు, డెవాప్స్ ఇంజనీర్ గా అయిపోవచ్చు, లేదా కంప్లీట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిపోవచ్చు. తర్వాత మీరు ఒక పైథాన్ లాంగ్వేజ్ నేర్చుకోవడంతో దాని తర్వాత వేరే లాంగ్వేజ్ ఏదైనా అడిగారంటే చాలా క్విక్ గా నేర్చేసుకోవచ్చు. జావా స్క్రిప్ట్ నేర్చుకోవచ్చు, జావా నేర్చుకోవచ్చు. ఇలా మరలా అగైన్ పేర్లని చెప్తున్నారు కదా అని చెప్పేసి భయపడిపోవద్దు. ఒకటి నేర్చుకోండి ప్రాపర్ గా. నేర్చుకోవడం వల్ల ఆటోమేటిక్ గా రెండవ దానికి షిఫ్ట్ అవ్వడం కానీ, ఎన్హాన్స్ చేయడం కానీ, లేదా ట్రాన్స్ఫార్మ్ అవ్వడం కానీ చాలా ఈజీ ఉంటుంది. అండ్ శాలరీ తక్కువ వస్తుంది కదా అని చెప్పేసి స్టార్టింగ్ జాబ్స్ ని నెగ్లెక్ట్ చేయకండి. స్టార్టింగ్ మీకు ఏదైనా ఒక జాబ్ వచ్చిందంటే ముందు క్విక్ గా జంప్ చేయండి. దాంట్లోనికి జంప్ చేసిన తర్వాత ఆ పర్టికులర్ ప్రాజెక్ట్ లో వర్క్ చేసిన తర్వాత మీకు కొంత ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఆ ఎక్స్పీరియన్స్ ని మీరు రెజ్యూమ్లో పెట్టుకోవచ్చు. ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకే ఇప్పుడు ఈ రోజుల్లో జాబులు దొరుకుతున్నాయి కాబట్టి ఆటోమేటిక్ గా అఫ్ కోర్స్ ఒక ఎంప్లాయర్ ఉన్నాడంటే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని తీసుకుంటే ఏదైతే క్లయింట్ కి వాళ్ళు ఆ పర్టికులర్ ప్రాజెక్ట్ డెలివరీ ఇవ్వాలో క్విక్ గా డెలివరీ ఇవ్వాలంటే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళతోనే చేయిస్తేనే క్విక్ గా డెలివరీ అవుతుంది. సో ఇప్పుడే ఫ్రెష్ గా నేర్చుకున్నాము, మేము జాయిన్ అవుతాము అంటే అందరినీ ఫ్రెషర్స్ తీసేసుకుంటే ఆ క్లయింట్ ఏదైతే ఒప్పుకున్నాడో, క్లయింట్ కి ఆ ప్రాజెక్ట్ ఏదైతే ఒప్పుకున్నాడో ఆ ప్రాజెక్ట్ అనేది ఆన్ టైమ్ లో డెలివరీ అవ్వదు. ఆటోమేటిక్ గా ఎంప్లాయర్ కి ప్రాబ్లం వస్తుంది. సో మీకు జాబ్ ఇచ్చిన వాళ్ళకే ప్రాబ్లం ఇస్తే మీకు శాలరీస్ ఎక్కడ పే చేస్తారు? సో అందువల్ల ఎక్స్పీరియన్స్ వాడిని తీసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు అన్నమాట. సో మీరు జాబ్ లో ఫ్రెషర్ గా ఒక జాబ్ జాయిన్ అవడంతోనే ఎక్స్పీరియన్స్ అనేది కౌంట్ అయిపోతుంది. ఒక రోజు వర్క్ చేశారంటే ఆటోమేటిక్ గా 1 day ఎక్స్పీరియన్స్ అనేది వచ్చేస్తుంది. చిన్న చిన్న ప్రాజెక్ట్స్ లో వర్క్ చేయడం వల్ల ఒక 1 year ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత మీ నాలెడ్జ్ ని ఎన్హాన్స్ చేసి వేరే జాబ్ కి షిఫ్ట్ అవ్వచ్చు అనమాట.
సో నాకు ఖచ్చితంగా ఇంతే శాలరీ కావాలి, ఇదే జాబ్ కావాలి అని చెప్పేసి కూర్చోవాల్సిన అవసరం లేదు. ఓకే, సో ముందు స్టార్ట్ చేయాలి అంటే ఒక వెబ్ డెవలపర్ గా జాయిన్ అవ్వాలంటే సింపుల్ గా HTML, CSS, ఒక వర్డ్ ప్రెస్ లాంటి కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ లేదా ఒక బ్లాగ్ అంటారు, బ్లాగింగ్ సాఫ్ట్వేర్ అంటారు, దాన్ని నేర్చుకొని మీరు స్టార్ట్ చేయొచ్చు కెరీర్ ని. అలాగే ఒక సూడో పైథాన్ డెవలపర్ అవ్వాలంటే కనుక పైథాన్ బేసిక్స్ నేర్చుకొని ఈ ఎక్సెల్ షీట్స్ తో ఎలా ఇంటరాక్టివిటీ అవ్వాలనేది నేర్చుకుంటాం. సో డేటాని ఎలా క్లెంజ్ చేసి చూపించడం అనేది ఉంటుంది కదా, దాని మీద ఫోకస్ పెడితే కనుక మీకు ఆ జాబ్ రావడానికి ఈజీగా ఉంటుంది. ఈ రోజుల్లో కంపెనీస్ అడ్వర్టైజ్మెంట్స్ చేయకుండా వాళ్ళ బిజినెస్ అనేది గ్రో అవ్వట్లేదు. సో అడ్వర్టైజ్మెంట్ చేయాలి అంటే డేటా అనేది ప్రాపర్ గా ఉండాలి వాళ్ళ దగ్గర. సో డేటా ఉన్నప్పుడే వాళ్ళు బల్క్ ఈమెయిలింగ్ అని, బల్క్ SMS అని ఇవన్నీ కూడా యూజ్ చేసి ఎక్కువ మంది కస్టమర్స్ రీచ్ అవ్వడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. సో ఆ డేటాతో ఇంటరాక్టివిటీ పెంచుకొని డేటాతో వర్క్ చేయడం మాత్రం ఖచ్చితంగా మంచి స్కోప్ ఉన్న జాబ్ రోలు. సో దాన్ని ఎంచుకోవచ్చు. ఈ రెండు కాదు అనుకుంటే కనుక సిస్టమ్ అడ్మిన్ గా మీరు జాబ్ సంపాదించవచ్చు, లేదా డేటాబేస్ అడ్మిన్ గా జాబ్ సంపాదించవచ్చు. అది కూడా కొద్దిగా ఈజీ జాబే, మిగతా వాటితో పోలిస్తే చాలా ఈజీ జాబ్. కాకపోతే ఈ రెండింటికి ఉన్నంత జాబ్ స్కోప్ అనేది అన్ని జాబ్స్ అనేది ఉండకపోవచ్చు ప్రతి ఆర్గనైజేషన్ లో. ఓకే, ఒకసారి చూసుకోండి, చెక్ చేసుకోండి. ప్రతిదీ నేర్చుకొని అన్ని నేర్చుకొని జాయిన్ అవ్వాలని మాత్రం అనుకోకండి. సో ఫాస్టెస్ట్ వే టు గెట్ జాబ్ యాజ్ సాఫ్ట్వేర్ డెవలపర్ అంటే నేను చెప్పినట్టు సింపుల్ లాంగ్వేజెస్ తో స్టార్ట్ చేసి ముందు జాబ్ అనేది జాయిన్ అయిపోండి. జాయిన్ అయిపోయిన తర్వాత ఫర్దర్ గా ఎన్హాన్స్ చేసుకొని వేరే జాబ్స్ కి జంప్ అయిపోండి. సో దట్స్ ఆల్ గైస్. నేను ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ బాగానే ఇచ్చాను అనుకుంటున్నాను. ఇంకా మరిన్ని గొప్ప గొప్ప వీడియోలు చేయబోతున్నాను, చూస్తూనే ఉండండి. అండ్ ఈ వీడియో నచ్చినట్టయితే ఒక థమ్స్ అప్ ఇవ్వండి, అండ్ షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఈ ఛానల్ కి. బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి, మీకు మంచి మంచి వీడియోస్ నోటిఫికేషన్స్ వస్తాయి. దట్స్ ఆల్ గైస్, థ్యాంక్ యూ సో మచ్, బాయ్.